హలో వెల్కమ్ బ్యాక్ టు రుత్విస్ హోమ్ కిచెన్. ఎలా ఉన్నారు? సో ఈరోజు రెసిపీ వచ్చేసి పూల్ మక్కన కర్రీ. ఇది నార్త్ సైడ్ అయితే చాలా బాగా ఫేమస్ అండి. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. డయాబెటీస్, బీపీ, షుగర్, థైరాయిడ్ అన్నిటిని చాలా బాగా కంట్రోల్ చేస్తుంది. దీనికైతే ఏ ఏజ్ లిమిట్ అయితే ఏమీ లేదండి. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరైనా ఈ పూల్ మక్కనాన్ని తినొచ్చు. దీన్ని స్నాక్స్ లాగా, కర్రీ లాగా అన్నిట్లో మనం దీన్ని వాడుకోవచ్చు అనమాట. చాలా బాగా ప్రోటీన్ ఫుడ్ ఇది. సో ఇది ఏ జనరల్ స్టోర్స్లో అయినా ఈజీగా అవైలబుల్ ఉంటుంది. సూపర్ మార్కెట్స్లో కూడా ఉంటుంది. ఇది తినడం వల్ల మనకి మంచి ప్రోటీన్ అనేది మన శరీరంలో చాలా బాగా దొరుకుతుందన్నమాట. సో ఇలాంటి పోషకాలు ఉన్న దీన్ని 10 నిమిషాలు ఎలా ప్రిపేర్ చేసాలో ఈ వీడియోలో మనం చూసేద్దాం. సో దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 100 గ్రాముల పూల్ మక్కన అనేది తీసుకోండి. పూల్ మక్కన మనకు వచ్చినప్పుడు చాలా మెత్తగా ఉంటుందండి. సో దాన్ని మనం ఇట్లా రోస్ట్ చేసుకోవాలి. చూసారుగా పగులుతుంది. మనకి 10 నిమిషాలు మనం దీన్ని రోస్ట్ చేసుకోవడం వల్ల పూల్ మక్కన త్వరగా పగులుతుంది. తర్వాత అదే ప్యాన్లో 3 నుంచి 4 స్పూన్ల దాకా ఆయిల్ అనేది యాడ్ చేసుకొని 2 ఉల్లిపాయలని సన్నగా గ్రైండ్ చేసేసుకొని నేను పేస్ట్ అనేది యాడ్ చేసేసుకున్నాను. తర్వాత దీంట్లో 2 నుంచి 3 పచ్చిమిర్చిని పొడుగ్గా చీల్చుకొని దీంట్లో వేసేస్తే మనకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. తర్వాత దీంట్లో కొద్దిగా 1.5 స్పూన్ దాకా సాల్ట్ అనేది దీంట్లో యాడ్ చేయండి. సాల్ట్ యాడ్ చేసిన ఒక 5 నిమిషాలకి దీంట్లో రెండు టమాటాలని మిక్సీ వేసేసి గుజ్జు కింద వస్తుంది కదా, దాన్ని దీంట్లో వేసేసుకోండి. సో దీన్ని వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలను మనం అటు ఇటు తిప్పుకొని అది బాగా మగ్గిన తర్వాత మాత్రమే మనం నెక్స్ట్ ప్రాసెస్ అనేది చేయాల్సి ఉంటుందండి. దీంట్లో తర్వాత 1.5 స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసుకున్నాను. మీరు కావాలంటే ఇలా పేస్ట్లా కాకుండా నార్మల్గా ఆనియన్స్ని కట్ చేసుకొని టమాటాస్ని కట్ చేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ రోటీలోకి కానీ నన్స్లోకి కానీ అయితే మనకి ఇట్లానే పర్ఫెక్ట్గా సెట్ అవుతుందన్నమాట. తర్వాత దీంట్లో నేను నువ్వులు అనేది యాడ్ చేస్తున్నాను. నువ్వులు వేపుకొని తీసుకోవచ్చండి. సో నేను ఇక్కడ నార్మల్గా లైట్గా వేపేసి పక్కన నేను దీంట్లో యాడ్ చేసేసుకున్నాను. ఏ కర్రీలో అయినా నువ్వులు, జీలకర్ర వేసుకోవడం వల్ల మనకి ప్రోటీన్ ప్లస్ అరుగుదల కూడా చాలా బాగుంటుందన్నమాట. తర్వాత దీంట్లో 1/2 స్పూన్ పసుపు అనేది కూడా యాడ్ చేసుకున్నాను. పసుపు వల్ల మనకి మంచి కలర్ అనేది వస్తుంది. కలర్ చూస్తేనే కదండి పిల్లలు అనేది బాగా తింటారు. తెల్లగా ఉంటే అసలు తినరు. కాబట్టి దీంట్లో కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసేసుకున్నాం. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని 2 నుంచి 3 నిమిషాలు మగ్గనిద్దామండి. మగ్గడం వల్ల ఏంటంటే దీంట్లో మనకి పచ్చి వాసన ఉంటుంది కదా, అది బాగా పోతుంది. తర్వాత దీంట్లో నేను కొద్దిగా కారం అనేది యాడ్ చేస్తున్నాను. 1.5 స్పూన్ కారం అయితే తీసుకున్నాను. కారం వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలకి దీంట్లో ముందుగా వేయించుకున్న పూల్ మక్కన ఉంది కదా, అది దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకున్న ఒక నిమిషం తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసేసుకొని దీన్ని బాగా కలుపుతూ మూత పెట్టుకుంటూ కలుపుతూ ఉండాలి. సో దీంట్లో పూల్ మక్కనాల స్పెషాలిటీ ఏంటంటే మనం ఇలా వేసిన తర్వాత వాటర్ వేయగానే ఆ వాటర్ ఉన్నదంతా ఆ ఫ్లేవర్ అంతా పూల్ మక్కన అనేది పీల్చుకొని చాలా మెత్తగా అనేది అయిపోతుంది. సో చూస్తున్నారు కదా పూల్ మక్కన మనం వేసినప్పుడు ఎలా ఉండింది, వేసిన తర్వాత 2 నిమిషాలకి చూడండి ఎంత మెత్తపడిపోయిందో. చూసారు కదా. సో ఇది రోటీస్లోకి, నాన్స్లోకి చాలా బాగా పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. ప్లస్ దీంట్లో మనం ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ యాడ్ చేయట్లేదు. ఒక్కసారి దీన్ని ఇట్లా ట్రై చేసి చూడండి. ఇంట్లో చాలా బాగా నచ్చుతుంది. ముందుగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి మరి.